హాయ్ నమస్తే, వెల్కమ్ టు సిగ్మా 9. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు దగ్గర వెంకటరమణ ఫైర్ వర్క్స్ షాప్లో ఉన్నాం. ఏ విధంగా అమ్మకాలు సాగుతున్నాయో యజమానిని అడిగి తెలుసుకుందాం. కూడా గవర్నమెంట్ చాలా పకడ్బందీగా కూడా వ్యవహరిస్తుంది. ఈ మధ్యన 2-3 ఇన్సిడెంట్స్ ఉంటాం. మీరు ఏ విధంగా నియమ నిబంధనలు పాటిస్తున్నారు? ఈ మధ్యలో ఇటీవల అధికారులందరూ మా షాపును తనిఖీ చేశారు. మరి అంతకు ముందు నుంచి మాకు ప్రికాషన్స్, పక్కా ప్రికాషన్స్, వాటర్ ఫెసిలిటీస్, రిమోట్ ఏరియాలో మేము ఉన్నాం. ఫైర్ ఎక్విప్మెంట్, పక్కా ఫైర్ ఎక్విప్మెంట్ తో ఈ షాపును రన్ చేస్తున్నాం. అలాగే కూడా మీకు వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ అది కూడా ఉంది. ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారస్తులు వ్యాపారం మీ దగ్గర కొంత కొనుగోలు చేసి వాళ్ళు వ్యాపారం చేస్తారు. వాళ్ళకి కూడా ఎటువంటి ప్రికాషన్స్ చెప్తున్నాం? చిన్న చిన్న వ్యాపారస్తులందరికీ మేము మా దగ్గర ఉన్న మా ఇన్స్ట్రక్షన్స్ మేము ఇస్తున్నాం. ప్రభుత్వ అధికారుల నిబంధనల ప్రకారం, వారి సూచనల ప్రకారం వారికి కూడా మాకు తెలియజేసినవి కూడా మా దగ్గర కొనుగోలు చేసిన చిన్న వ్యాపారస్తులకు కూడా తెలియజేస్తున్నాం. ఇటీవల ఆర్డీఓ గారు సీసీ కెమెరాలు పెట్టమని సూచించారు. ఆ సీసీ కెమెరాలు కూడా మేము నిర్వహించుకున్నాం. చివరిగా దీపావళి సందర్భంగా ప్రజలకు ఏ విధమైన ఇన్స్ట్రక్షన్ చెప్తారు? ప్రజలందరికీ అది చౌకగా వీలైనంత శివకాశి ధరలకి కొంచెం మినిమం బెనిఫిట్ తో ఖర్చులు మాత్రం వేసుకుని అది చౌకగా దీపావళి బాణసంచా అందిస్తామని, సంతోషంగా ప్రజలందరూ దీపావళి పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాం.